అప్పటికప్పుడు సాక్ష్యం ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసినందుకు మా స్పీకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సుభాష్ గారు 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నారు. 2 నిమిషాలు. ఓకే చెప్పిన మీకు సంఘాన్ని ఇస్తామని చెప్పినాం, సమయం ఇస్తామని చెప్పినాం, ప్రతి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పినాం, మరి అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం, మరి రైతు భరోసా 7,500 ఇస్తామని చెప్పినాం. ఇవన్నీ చెప్పినాం. దేవుడు ఒకేసి ముఖ్యమంత్రి కాడికి లాస్ట్ ఎమ్మెల్యే దాకా అందరం చెప్పినాం. కానీ లోపటి విషయం మాకు తెలియలేదు. ఏదైతే ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో, ప్రభుత్వ బిడ్డలు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసిన సంగతి మాకు అంతవరకు పిల్లలకు తెలియలేదు. మేము 2 లక్షలు 3 లక్షల కోట్లు అప్పు చేసుకుంటున్నాం. కానీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిపోయాడు. నిన్న మొన్న మాట్లాడిన పిల్ల మనిషి మాట్లాడిన మనుషులు వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ మొత్తం 4 మనుషులు వాళ్ళ కుటుంబం ఈ రాష్ట్రాన్ని మొత్తం ఎక్కడికక్కడ దోసుకొచ్చిన సంగతి మనందరం తెలిసిన విషయమే. ఆ మొత్తం టూరిజం చేయడానికి 1000 కోట్ల ఎంఓయూ శ్రీధర్బాబు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి మేడా కృష్ణారెడ్డి కంపెనీతోని ఎన్నో దేశాలు 1000 కోట్లతో అభివృద్ధి చేయాలి. మరి అక్కడ ఉన్న ఉపయోగాలు కూడా స్థానికంగా ఇవ్వాలని ఆలోచనతోనే అభివృద్ధి చేసిన అట్లనే మన దగ్గర ఉన్న చెరువులు ఏవైతున్నాయో రోడ్పల్లి చెరువు కానీ, నందిగామ చెరువు కానీ, లేకపోతే గొంచెపల్లి చెరువు కానీ, సర్వంపల్లి చెరువు కానీ, లేకపోతే మన లక్నాపూర్ చెరువు కానీ, గుంటపల్లి చెరువు కానీ, ఈ చెరువులన్నింటినీ పెద్దగా అభివృద్ధి చేసి టూరిజాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం నాకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఈ మన జిల్లా సహాయం చేసుకుని తప్పకుండా ఈ చెరువులను డెవలప్ చేసి టూరిజాన్ని కూడా డెవలప్ చేస్తే చాలా మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగ అవకాశాలతో నెలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు వచ్చినా కూడా ఊళ్ళో సంతోషంగా బతికే అవకాశం చేయాలనుకున్నాను. అదే నుంచి ఒక రోజు కూడా ఇంతకుముందు ప్రభుత్వం వేయలేదు. మా నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన రోజులే మళ్ళీ ఇప్పుడు ఒక రోజు వేయలేదు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మేము సభాపతి అయిన తర్వాత ఇలా 600 కోట్ల రూపాయల రోడ్డు తీసుకురావడం జరుగుతుంది. అట్లనే ఒక 4 రోజుల క్రితం కూడా దేశ ప్రధానమంత్రి దగ్గరికి పోయి మన అక్కడ ఉన్న రోడ్ల మంత్రి పెద్దలు గడ్కరీ పోయి మాట్లాడి వచ్చిన వాటి ఎస్టిమేట్లు కూడా తయారైంది. 4 రోడ్లు ఒకటేమో మన కూడా తాండూరు జైరాబాద్ బిహార్ 4,250 కోట్ల రూపాయల రోడ్డుని దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లనే హైదరాబాద్ నుంచి శంకర్పల్లి, మోమిన్పేట్, కుటీరా ఈ రోడ్డు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. 4 రోడ్లు ఇప్పుడు అయ్యేది 2,000 నుండి 4,000 రోడ్డు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. అట్లనే తాండూరు, రోడ్పల్లి, మోమిన్పేట్, సలాషపేట రోడ్డు కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి అదే హైదరాబాద్ నుంచి ప్రగతి రోడ్, మరి తోటపల్లి, సికింద్రాబాద్, వికారాబాద్ మీదుగా 6 ఈ 4 రోడ్లకు 10,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అతి తొందరగా ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మన ఎంపీ ఎవరైతే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారో ఆయన బీజేపీకి సంబంధించి ఎంపీ అయినా కూడా ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా మనకు సహకారం ఇస్తామని చెప్పాడు. వారి సహకారం కూడా తీసుకొని తప్పకుండా ఈ 10,000 కోట్ల రూపాయల రోడ్డు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎలక్షన్ కంటే ముందు చాలా వాగ్దానాలు ఇచ్చాం. కోట్ల రూపాయలు ఇవాళ అప్పుడైతే పోతే ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం సభ్యులు కానీ దాన్ని మెల్లమెల్లగా మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే దాన్ని ఒకటి తీసుకుపోతున్నాం. ఏదైతే 25,25,000 కోట్ల రూపాయలు 21,000 రైతులకు చేసినాం. కానీ ఇక్కడ కూడా వేసిన మాత్రం అనలేదు. వచ్చిన సంతోషపడి
చెప్పుకునే బయట చెప్పుకోలేదు. ఎవరైతే రానున్నదో రోడ్ల కొంచెం నిలబెడుతున్నారు. మరి వచ్చిన చెప్తే ఈ రానున్న వైపులో వాళ్ళతో ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు రాలేదు? భార్య యొక్క పేర్ల మీద ఉంటే రాలేదు, లేకుంటే తమిళనాడు ఏదైనా బ్యాంకు ఉంటే రాలేదు, లేకుంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు ఏదైనా చిన్న పొరపాటు చేసి రాలేదు. అట్లాంటివి ఏమున్నా కూడా వ్యవసాయ మంత్రి గారు తప్పకుండా దాన్ని తీసుకొని 2 లక్షల లోపల ఏమవుతుందో అందరికీ రుణమానం జరిగే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. నేను మా శ్రీధర వాళ్ళని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రైతు భరోసాలో 7,000 వేస్తున్నాం, కానీ అప్పుడు సరైన 7 లక్షలు కొట్టున్నాడు. నెల 6,500 విత్తి కట్టుతాం. నెల అంటే విత్తి ఈ 30 మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ మన దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ పాలకులు నెలకు 6,500 కోట్ల రూపాయలు విత్తి అనే పరిస్థితి మనం తీసుకోవచ్చు. వివరాలను ఆనందించినట్టు ఒకసారి ఓడిపోతే మరోసారి నిలబెట్టారు. మరి నేను 2 సార్లు ఓడిపోయిన 3సారి గెలిపించిన మీరు నన్ను 3వసారి ఎన్నికలు చేసి హైదరాబాద్ అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శ్రీధరరావు గారు, మంత్రివర్గ సభ్యులు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు కలిసి నన్ను శాసనసభాపతిగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వికారాన్ని పంపించిన మరి శాసనసభాపతి అయితే ఇప్పటిదాకా పెద్దలు శ్రీధరరావు గారు మాట్లాడుతూ చెప్పి నిజంగానే చాలా గౌరవమైన పదవిని ముఖ్యమంత్రి తర్వాత అందరికీ పూర్వకాలున్న పదవిని మాకు మీ అదృష్టమో నా అదృష్టమో లేకపోతే వికారాబాద్ ప్రాంత ప్రజల అదృష్టమో తెలియదు, కానీ ఈ 5 సంవత్సరాలు కూడా వికారాబాద్ చాలా పెద్ద అభివృద్ధి ప్రజలకు తీసుకోబోయే పని మాత్రం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి ఉండాలి, ఈ రాష్ట్ర మంత్రివర్గం నిండా ఉండాలి. మీరు ఇళ్ళ మనం ఇందులో అయితే దేవుడికి పూర్తి చేస్తాం, ముస్లింస్ అయితే మరి అలాగే పూర్తి చేస్తాం, క్రిస్టియన్స్ అయితే దేశంలో పూర్తి చేస్తాం. మీరు చేసేటప్పుడు ఒక మాట మీ నోటితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి ధైర్యం ఇయ్యి దేవుడా, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ధైర్యం ఇయ్యి, మేము కూడా ఎప్పుడు ఒక మాట లేవు అంటే ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే మీకు అన్ని కార్యక్రమాలు మీ ఇంటిగా రచించే బాధ్యత మేమందరం తీసుకొని మీ కడపలాగా రచించే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసం చేయలే. రాజశేఖర రెడ్డి గారు అంటుంది చెప్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు మాట ఇచ్చిందంటే మాట తప్పే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ అని చెప్తుంది. అసలు వారి నడకల్లో వారి పాలన చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారికి వారి ఆశీర్వాదం ఉండాలి, మరి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. రానున్న రోజుల్లో మరి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, పిల్లల ఉద్యోగాలు, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం అన్ని మీకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చాలా లేట్ అయింది, పొద్దునే చాలా పనులు నిర్వహించారు. మరి వారి అనుమతి నన్ను ఈ విధంగా మోడు చేసి ఇంత పెద్ద స్థాయికి తీసుకుని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే అన్ని పనులు పక్కన పెట్టి మా కార్యక్రమానికి వచ్చినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ మీరు వినియోగించుకోవాలి. వికారాబాద్ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాంతానికి సంబంధించి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటేమో కోరుకుని మండల ఆరవారి గ్రామంలో కూడా 100 ఎకరాలు భూమి, అరపల్లి మండలంలో కూడా దాదాపు 100 ఎకరాల భూమి. వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ప్రభుత్వానికి సంబంధించిన భూములు సార్. మీరు ఆ భూములను ఐఐటి మేకప్ చేసి తప్పకుండా డెవలప్మెంట్ చేసే విధంగా మీరు మీరు ఇచ్చిపోతే తప్పకుండా ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే పిల్లలకు ఉద్యోగాలకు అవకాశాలు పెద్దలు ఉంటాయని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి మీ అందరి పూర్వక వారికి
వారి వారి నాన్నగారు మా నాన్నగారు శాసనసభాపతులు ఉండే చాలా మంచి వ్యక్తులు కూడా మరి వారి కుటుంబం నుంచి ప్రతి సహాయం తీసుకొని ఈ రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఒక ఆనందంగా క్రీడలు మన ఆనందంగా ఈ రాష్ట్రానికి పంపారు. మరి రేవంత్ రెడ్డి గారికి పురోగతిగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఐటీకి సంబంధించిన బయటకు తెచ్చే విదేశాల నుంచి తెచ్చే పెట్టుబడులు కానీ చాలా విపరీతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి శ్రీరామ గారి విషయం ఆ విషయం అయితే చెప్పింది. మరి నేను ఇలా ఒక పిల్లల్ని ఒక మలయాళీ ఇలా కోరుకొచ్చినంటే అంబేద్కర్ గారిని కోరుకొచ్చినంటే మీరు నమ్మకండి. ఇవాళ దేశంలో ఏదైనా అసెంబ్లీ చాలా చక్కగా నడుస్తున్నది అందరూ చూస్తున్నారంటే అది తెలంగాణ అసెంబ్లీ. అది తెలంగాణ స్పీకర్ మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల స్పీకర్ల కంటే నంబర్ 1 స్పీకర్ గా తెలంగాణ స్పీకర్ ఉన్నారు. దానికి కారణం చంద్రబాబు గారు. వాళ్ళు లేకుంటే ఏం చేయలేం. వాళ్ళు కింద కూర్చుంటే విచారణ చేస్తున్నారు.